అమెరికా రాజ్యాంగ ముఖచిత్రాన్ని మార్చేలా యుఎస్ సుప్రీంకోర్టు సోమవారం 2 కీలకమైన తీర్పులను వెలువరించింది. ఒకవైపు ఎన్నికల చట్టాలను మార్చాలన్న అధ్యక్షుడి ట్రంప్ ప్రయత్నాలకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మెయిల్ ఇన్ ఓటింగ్ విధానాన్ని కట్టడి చేసేందుకు ట్రంప్ వర్గం చేసిన ప్రయత్నాన్ని కోర్టు తోసిపుచ్చింది. అయితే మరో కేసులో మాత్రం సుప్రీంకోర్టు దేశ అధ్యక్షుడి అధికారాలను భారీగా పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫెడరల్ ట్రేడ్ కమిషన్ వంటి స్వతంత్ర నియంత్రణ సంస్థల అధికారులను తొలగించే పూర్తి అధికారం అధ్యక్షుడికి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ 2 చారిత్రాత్మక తీర్పుల పూర్తి వివరాలు సాక్షి టీవీ ప్రతినిధి అందిస్తున్న ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. అమెరికా ఎన్నికల నిబంధనలపై పట్టు సాధించాలని భావిస్తోన్న డొనాల్డ్ ట్రంప్ ఆశలకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. ఎలక్షన్ రోజు తర్వాత కూడా 5 రోజుల వరకు వచ్చే మెయిల్ ఇన్ ఓట్లను కౌంట్ చేయడానికి అనుమతించే మిసిసిపి రాష్ట్ర చట్టాన్ని సుప్రీంకోర్టు 5-4 మెజారిటీతో సమర్థించింది. 2020 ఎన్నికల్లో తన ఓటమికి ఈ మెయిల్ ఇన్ ఓటింగే కారణమని ట్రంప్ ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ట్రంప్ వ్యూహాలకు పెద్ద దెబ్బగా మారింది. రాజ్యాంగం ప్రకారం ఎన్నికల నిర్వహణపై పూర్తి అధికారం రాష్ట్ర శాసనసభలదేనని, అధ్యక్షుడిది కాదని చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్, జస్టిస్ అమీకోని బారెట్ స్పష్టం చేశారు. ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా సుమారు 18 రాష్ట్రాల్లో ఆలస్యంగా వచ్చే మెయిల్ ఇన్ ఓట్లకు రక్షణ లభించింది. గత 2024 ఎన్నికల్లో ఇలాంటి ఓట్లు దాదాపు 7 లక్షల కంటే పైనే ఉండటం విశేషం. అయితే ట్రంప్ మాత్రం ఈ తీర్పుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఓట్లు లెక్కించడం సరికాదని, తక్షణమే సేవ్ అమెరికా యాక్ట్ పాస్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల విషయంలో ఎదురుదెబ్బ తగిలినా ప్రభుత్వ యంత్రాంగంపై పట్టు సాధించే విషయంలో ట్రంప్కు సుప్రీంకోర్టు అపరిమిత అధికారాలను కట్టబెట్టింది. స్వతంత్ర ఏజెన్సీల అధికారాలను తొలగించే అధికారం అధ్యక్షుడికి ఇస్తూ 6-3 మెజారిటీతో కోర్టు తీర్పునిచ్చింది. దీనితో ఫెడరల్ ట్రేడ్ కమిషన్ సభ్యురాలు రెబెక్కా కెల్లీ స్టార్టర్ను ట్రంప్ తొలగించడాన్ని కోర్టు సమర్థించింది. గత 90 ఏళ్లుగా ఉన్న న్యాయపరమైన నిబంధనల్ని పక్కన పెడుతూ కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో స్వతంత్ర సంస్థలపై అధ్యక్షుడి నియంత్రణ మరింత పెరగనుంది. అయితే దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రతను మాత్రం కోర్టు కాపాడింది. ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ లీసా కుక్ను ట్రంప్ తొలగించాలనుకున్న ప్రయత్నాన్ని తప్పుపడుతూ తగిన కారణం లేకుండా ఫెడ్ అధికారులను తొలగించడం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది. మొత్తానికి సోమవారం వచ్చిన ఈ 2 తీర్పులు అమెరికా రాజకీయాల్లో అధికార వికేంద్రీకరణలో కొత్త చర్చకు దారితీశాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.